కాబట్టి జాగ్రత్తగా ఆలోచిస్తే జ్ఞానమే మానవ జీవితానికి జీవగర్ర. ఏ పని చేయాలన్నా. శూద్రుడి నుంచి మనం వైశ్యుడికి వచ్చాం. వైశ్యుడు చేసేది ఏమిటి? వ్యాపార వినిమయం. మీరు వ్యాపార వినిమయ రంగంలో ఉంటే మీరు ఎవరు? వైశ్యులే. అంతే. అక్కడ మీరు ఎక్కడ పుట్టారని అక్కడ సూత్రం ఎక్కడుంది? లేదు. అందుకే మహర్షులు అన్ని కులాలలోనూ ఉన్నారు, అన్ని గోత్రాల్లో ఉన్నారు, అన్ని సూత్రాలలో ఉన్నారు. వాళ్ళు ఏ పరిమితికి లొంగలేదు. మహర్షిగా జీవించారు వాళ్ళు, జ్ఞానిగా జీవించారు వాళ్ళు, స్వరూప జ్ఞానాన్ని పొందారు, బ్రహ్మజ్ఞానాన్ని పొందారు. ఆయా మార్గాలను వాళ్ళు అందించారు, ఆ జీవన విధానాన్ని అందించారు. అందుకే ఉపనిషత్తులన్నీ కూడా ఒక మహర్షి మరొక మహర్షి మధ్య సంవాద రూపంలో చెప్పబడ్డాయి. ఒక మహర్షి ఏకబిగిన చెప్పుకుపోలేదు. ఒక ప్రశ్న వేసినటువంటి శిష్యుడు ఉంటే ఒక సమాధానం చెప్పినటువంటి గురువు గారు ఉన్నారు ప్రతి ఉపనిషత్తులో కూడా. మరి గురు శిష్య సంవాదంగానేగా ఉపనిషత్తులన్నీ అందించబడ్డాయి. అందుకని వాటికి జ్ఞాన మార్గం అని పేరు. మరి దేశ రక్షణ కోసం కొంతమందే వెళుతున్నారు, అందరూ వెళ్ళటలేదే. అందరికీ ఆ శక్తి లేదా? లేదని ఒప్పుకోవాలిగా. అంతే కదా. ఆ శక్తి ఉంటే ఆ పనికే వెళతావు, కానీ ఆ శక్తి లేనప్పుడు ఆ పనికి వెళ్ళలేవుగా. ఆ మనోనిర్భరం, మనోధైర్యం అన్నీ ఉండాలిగా. నీకు శారీరక దారుఢ్యం ఉండాలి, పోరాడగలిగే మానసిక స్థైర్యం ఉండాలి, బాహుబలం ఉండాలి, ఆయుధ సంపత్తిని వినియోగించగలిగే శక్తి ఉండాలి, శత్రువుని ఎదిరించగలిగే ధైర్యం ఉండాలి, దేశభక్తి ఉండాలి, ముందు ఈశ్వర భక్తి ఉండాలి. మరి ఇన్ని ఉంటే తప్ప నువ్వు క్షత్రియుడిగా రాణించలేవు. క్షత్రియుడు అంటే రక్షించేవాడయ్యా. ఇప్పుడు మీ కుటుంబాన్ని మీరు రక్షిస్తున్నారా లేదా? మీరు క్షత్రియులే. మీ ఇంటి మీదకి ఎవరో వచ్చారండి, ఏదో అడుగుతున్నారు మిమ్మల్ని, మీ ఆవిడ ఎవరిని పిలుస్తుంది? మిమ్మల్ని యజమాని పిలుస్తుంది, ఏమంటే ఎవరో వచ్చారు చూడండి అంటుంది, అంతేగా. ఆయన వెళ్ళాడు, విషయం అంతా మాట్లాడేశాడు, అంతా పరిష్కరించేశాడు, ఇంటి లోపలికి వచ్చాడు. ఏమైందండి అంది. చెప్పేశానులే, వాళ్ళందరినీ పంపించేశాను, సమాధానం పడిపోయారు వాళ్ళు. ఇప్పుడు ఆ కుటుంబాన్ని రక్షించాడా లేదా? మరి అప్పుడు ఎవరు? క్షత్రియుడు. ఎప్పుడు ఏ కులంలో పుట్టాడు? ప్రతివాడిలో ఉన్నాడు. మరి ఇప్పుడు క్షత్రియులు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, శూద్రులు కూడా ఉన్నారు. నీ గుణకర్మ విభాగశః, నీ జీవితంలో అంతా భాగం ఇది. మరి జ్ఞానంతో పనిచేసిన తీరు లేదా? నీ కుటుంబాన్ని తీర్చిదిద్దలేదా? నీకు తెలిసింది 10 మందికి బోధించలేదా? బోధించేటప్పుడు జ్ఞానాన్ని ఉపయోగించకుండా ఎలా చేస్తావు? చేయలేవుగా. అమ్మ తనకు వచ్చిన వంట పిల్లలకి నేర్పాలండి, ఆడపిల్లకి నేర్పాలి, గురువేగా. అమ్మ నేర్పకపోతే వాడికి జీవితంలో వంట రాదు. మరి అదే అమ్మ నేర్పితే జీవితం అంతా ఉపయోగపడింది. మరి తల్లి తొలి గురువు కాదా? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మరి సనాతన ధర్మం అందరినీ గురువుగా చూడమంది, ప్రకృతిని గురువుగా చూడమంది, జీవితాన్ని గురువుగా చూడమంది. అసలు గురువు కానిది ఈ సృష్టిలో ఏది లేదు పోమని. అమ్మ కూడా గురుమండల రూపిణే, శివజ్ఞాన ప్రదాయని. మొదటి గురువు ఎవరు? ఆది గురువు ఈశ్వరుడే. ఎవరిని చెప్పినా గురుస్వరూపంతోనే చెప్పాం. భగవద్గీతలో కూడా ఏవం పరంపరా ప్రోక్తం. నేను సూర్యుడికి చెప్పానయ్యా బాబు, నేను మహావిష్ణువుని. ఆయన తర్వాత వాళ్ళకి ప్రజాపతులకు చెప్పాడు, ఆ ప్రజాపతుల తర్వాత ఉన్న రాజర్షులకు చెప్పారు. అలా పరంపరగా వచ్చింది. మధ్యలో ఎక్కడో గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్లో నువ్వు మర్చిపోయావు. మళ్ళీ నీకు గుర్తు చేస్తున్నాను. జ్ఞానం అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు మరిచిపోయిన దాన్ని గుర్తు చేయటం. భగవద్గీత సారాంశం ఈ ఒక్క ముక్కలో ఉంది. జ్ఞాన మార్గం అంటే ఏమిటి? నువ్వు ఏదైతే మరిచిపోయావో దాన్ని గుర్తు చేయటం. నీకు లేని దానిని నేను పొందింపచేయటంలా. కర్మ మార్గం అంటే ఏమిటంటే నీ దగ్గర ఏది లేదో దానికోసం నువ్వు ప్రయత్నం చేయటం. భక్తి మార్గం అంటే ఏమిటంటే ఆ ప్రయత్నాన్ని ఈశ్వరార్పణ బుద్ధితో, శరణాగతితో చేయటం. జ్ఞాన మార్గం అంటే నువ్వు మరిచిపోయిన దాన్ని నీకు గుర్తు చేయటం. కాబట్టి గురువు గారు అంటే ఏంటంటే గురి గుర్తు, చూపెడి వాడేవాడో వాడే గురువు. ఎవరైనా చూపెట్టవచ్చు. ఇందులో శూద్రులు గురువు కాదా? వైశ్యులు గురువు కాదా? క్షత్రియులు గురువు కాదా? బ్రాహ్మలు గురువు కదా. జ్ఞానాన్ని వినియోగించేవారందరూ బ్రాహ్మలే కదా. బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ. ఎవరు అక్కడ? ఎవరైనా సరే. ఎవరు కాదు? నాకు నా మొట్టమొదటి గురువు నేర్పించింది ఒకే ఒక పదం. బ్రాహ్మణ తల్లిదండ్రులు కలిగినంత మాత్రాన బ్రాహ్మణుడు కాదు, బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నవాడే బ్రాహ్మణుడు. నాకు అప్పుడు గట్టిగా 12-13 ఏళ్ళ వయసులో ఈ మాట చెప్పారు.
అంతేగా, సత్యమే కదా మరి. అప్పటి వరకు ఏంటంటే మడి తాగకూడదు అది అంటే తప్పు ఈ లేదు అందులో. వాస్తవిక పరిస్థితుల్లో ఉంటే వాళ్ళని ఎందుకు తాకొద్దు అన్నావు అని అడిగి ఆయన అంటే మనం బ్రాహ్మణులం కదా మనం తినేది వాళ్ళు తాకితే ఎట్లా అని అక్కడేంది మహానివేదనకు వండినటువంటి అన్నం దగ్గర నన్ను కాపలా పెట్టారు. నా డ్యూటీ నేను చేస్తున్నా అంటే వాళ్ళని ఎందుకు తాకొద్దు అన్నావు అని మరుసటి రోజు స్నానానికి వెళ్ళినప్పుడు ఈ ప్రశ్న వేశాడు. ఇక్కడ ఒక అంశం ఉన్నదండి. అంటే ఈ జ్ఞాన మార్గం కర్మ మార్గంలో, భక్తి మార్గంలో, యోగ మార్గంలో కూడా కలిసే ఉంది. జ్ఞాన మార్గం అని చెప్పినప్పుడు ఏం చేశామంటే నెయ్యిగా వేరు చేసాం. అంతకుముందు పాలల్లో లేదా అది, పెరుగులో లేదా, మజ్జిగలో లేదా, వెన్నలో లేదా, కానీ వేరు చేసి వేడి చేసి దాన్ని భద్రపరచడం కోసమని ఒక మారని స్థితిలో ఉంచడం కోసమని నెయ్యిగా మార్చాం. కానీ ఈ నెయ్యి ఈ ముందున్న స్థితులన్నింటిలో కూడా ఉంది. పాలుగా ఉంటే ఒక రోజులో చెడిపోతుంది. కానీ కర్మస్థితిలో ఆ జ్ఞానం ఉండకపోతే కర్మకు విలువ లేదు. అంటే మీరు పాలల్లో నెయ్యి తీసేశారండి, ఆ వెన్నను తీసేశారండి, అప్పుడు ఆ పాలకి ఏం విలువ? ఏం విలువ లేదు. తెల్లనీళ్ళు అంతే. ఈ తెల్లనీళ్ళు మీకేం ఉపయోగం లేదు. కానీ వాళ్ళ మానవులందరూ ఆరోగ్యం కోసం ఏం తాగుతున్నారు? క్రీమ్లెస్ మిల్క్. మరి అప్పుడు తెల్లనీళ్ళు కదా, దానికంటే మంచినీళ్ళు తాగొచ్చు కదా. సనాతన ధర్మం ఒప్పుకోలేదండి. వెన్న వేరు చేయబడిన పాలు విషాహారం అంటుంది. మరి ఇవాళ డాక్టర్లు అందరూ ఏం చెప్తున్నారు? మీ శారీరక ఆరోగ్యం బాగుండాలి అంటే ఫ్యాట్ ఫ్రీ మిల్క్ తాగండి అంటున్నారు. అంటే ఇందులో ఆరోగ్యం అంటే ఏమిటన్న ప్రశ్న వేసుకోవాలండి. ఎందుకని మానవ జీవితంలో ఏ సాధనకైనా మొదటి అవసరం ఆరోగ్యమే. ఆరోగ్యం లేకపోతే ఏ సాధన చేయలేవు. మరి అప్పుడు ఆరోగ్యం నిలుపుకోవాలంటే ఆరోగ్యం అనగా ఏమి అని అడిగితే శరీరం, ప్రాణం, మనసు, బుద్ధి, చైతన్యం. మానవ జీవితంలో ఈ 5 ఉన్నాయా లేవా? ఈ 5 సమతౌల్యంగా ఉంటే అది ఆరోగ్యం. అంతే. అనారోగ్యం అంటే ఏంటి? ఈ 5 అసమతౌల్యంగా ఉండటమే అనారోగ్యం. ఇదే నిర్వచనం. మరి ఈ నిర్వచనాన్ని మనం సరిగా అర్థం చేసుకుంటే జ్ఞానం. కేవలం పదార్థం దృష్ట్యా అర్థం చేసుకున్నాం, అప్పుడు కర్మ. అంటే పదార్థ పరిధిలో చేతకే ప్రాధాన్యత, విచారణకు ప్రాధాన్యత లేదు. విచారణ చేసి కర్మ చేయాలా, కర్మ చేసి విచారణ చేయాలా? కర్మ చేసి విచారణ కంటే విచారణ చేసి కర్మ చేయడం ముఖ్యం. ఎందుకని? కర్మ చేసి విచారణ చేయడం పశ్చాత్తాపం. కానీ పశ్చాత్తాపం వల్ల జ్ఞానం రాదు, పూర్వతాపం వల్ల వస్తుంది. అందుకని పరమాత్మ మహాభారత యుద్ధం అయిపోయినాక భగవద్గీత చెప్పటం కరెక్టా, మహాభారత యుద్ధం ముందు భగవద్గీత చెప్పడం కరెక్టా? అందుకే ముందు చెప్పాడు. మనం కూడా అప్పుడు ఏం చేయాలి? నువ్వు కర్మ చేసే ముందరే జ్ఞానివై కర్మ చేయాలి. 8 ఏళ్ళు దాడితే నా ఇష్టం అని కర్మ చేస్తున్నావు కదా, భగవద్గీత ఎప్పుడు చదవాలి? 8 ఏళ్ళ లోపల చదవాలి. కానీ ఎప్పుడు చదువుతున్నావు? 80 ఏళ్ళ తర్వాత చదువుతున్నావు. అప్పుడు మరి పశ్చాత్తాపానికి పనికి వస్తుంది తప్ప జీవితానికి ఉపయోగపడలేదుగా. అప్పుడు ఏముంది, దిండిలాగా పనికి వస్తుంది, తల కింద పెట్టుకో. కాబట్టి నాకు జ్ఞాన మార్గం అప్రధానం అనుకుని జీవించావు. అప్పుడు మరి నువ్వు మర్చిపోయిన సత్యం కదా అది. నువ్వు మర్చిపోయినంత మాత్రాన సత్యం లేకుండా ఉంటుందా? కాబట్టి ఆత్మ సర్వగతము, ఆత్మ సర్వవ్యాపకము అనేది సత్యం. నువ్వు గుర్తిస్తే సంతోషం, జ్ఞానివే. గుర్తించలేదండి, అప్పుడేమన్నావు? నేను శరీరమే, శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం, సంతోషం. కాబట్టి మానవుడి ఆచరణ ధర్మనిష్ట కోసం. సాధనలో మొదటి పాదం ఏమిటి? ధర్మనిష్ట. రెండవది ఏమిటి? ఆంతరంగికమైన ఉపాసన. ఉపాసన బహిర్ముఖం కాదు, అంతర్ముఖం. ఇది 2వ మెట్టు. 3వ మెట్టు తత్వార్థం. 4వ మెట్టు నీ స్వరూపం. ఈ 4 కలిపితేనేగా మానవ జీవితం. కాబట్టి గురువు శిష్యుడికి మొదట ఏం నేర్పాలి? ధర్మనిష్టే నేర్పాలి. మరి ధర్మనిష్ట నేర్పేటప్పుడు యమనియమాలకి ప్రాధాన్యత ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఉంటేనే అది ధర్మం అవుతుంది. ఎందుకని? ఇది ఏది చేయాలో ఏది చేయకూడదు అవగాహన, ఆ వివేకం తెలియాలి కదా. మరి అసలు ఆ వివేకమే తెలియకుండా అంతా సమానమేనా అన్నాం. అప్పుడు సర్వం మరి కర్మభ్రష్టత్వం అవటల్లా మరి అది